ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఖమ్మంలో ఆ పార్టీ విజయోత్సవాలు నిర్వహించింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు మరోసారి ఎమ్మెల్సీ గెలుపుతో నిజమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అని చెప్పడానికి ఎక్కడైనా సరే టైం మీరు చెప్పండి, స్థలం మీరు చెప్పండి, మా రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పడం చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి అధికారులకు సంబంధం లేదు. ప్రజలు ఓటు వేసినా ఓటు వేయకపోయినా భారతీయ జనతా కూడా భారతీయ జనతా పార్టీ తన ప్రజల్ని ఏ విధంగా అధికారులు రాష్ట్రాలు ఏ విధంగా చూస్తుందో అధికారులు లేని దగ్గర కూడా అదే విధంగా చూస్తుందని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లా ముగ్గురు మంత్రులు కూడా మరొకసారి భారతీయ జనతా హెచ్చరించేది ఏంటంటే, మీరు గత పాలకులు పువ్వాలు అదే అనేక అక్రమాలు అన్యాయం చేశారని చెప్పి మనం చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, ఈ రోజు వరకు మీరు తీసుకున్న చర్యలు ఏంటని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అదే విధంగా మన కొంతమంది కార్పొరేటర్ మీరు కేసులు పెట్టి వారు మరి జైలు పాలన జరిగిన తర్వాత ఏమైనా ప్రజలు అడుగుతున్నారు, ఆ కేసులు ఏమైనా అడుగుతున్నారు. మరి అదే విధంగా మరి రఘునాథపాలెం కొత్తల తవ్వకాల మీద మీరు పలికిన బీరాలని ఏమైనా అడుగుతున్నారు. అదే విధంగా మరి ఇక్కడ మీరు తీసుకొస్తున్న నిధులు ఏమైనా ఈ ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ముగ్గురు మంత్రులు దయచేసి ఇప్పుడైనా సరే మీరు పరిపాలన దృష్టి పెట్టి ఖమ్మం మీద దృష్టి పెట్టి ఈ ఖమ్మం ప్రజలు ఓట్లేయడం మీకు మంచి పదవులు మర్చిపోకుండా వెంటనే ఇక్కడ మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, లేకపోతే మీకు వచ్చే పంచాయతీలో తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తారు.